నంద్యాల జిల్లా ఆత్మకూరులో వాహనదారులు ఆందోళనకు దిగారు. బస్టాండ్ సమీపంలోని భారత పెట్రోల్ బంకులో పెట్రోల్లో కల్తీ జరుగుతుందని ఆరోపించారు. పెట్రోల్లో నీరు వస్తుందని చెబుతున్నారు. ఇక బంక్ నిర్వాహకులు వాహనదారులను పట్టించుకోకుండా నీరు కలిశాయని తెలిసినా పట్టించుకోవటం లేదని వాహనదారులు వాపుతున్నారు. బైకుల రిపేరుకు అయ్యే ఖర్చు నిర్వాహకులు చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఒక లీటర్ పల్సర్లో వేసుకున్నాము. ఒక 50 రూపాయలది డబ్బాలో వేసుకున్నాము. ఇంటి దగ్గర బండి ఉందని. పల్సర్ బండి చెడిపోతేనే నేను వెంటనే ఈ బండి నుంచి పెట్రోల్ తీసుకొచ్చిన. అలా బండిలో పెట్రోల్లో నీళ్లు వస్తున్నాయి చూడండి, వాటర్ వస్తుంది మొత్తం. మీరు చూసి ఏమైనా వాటర్ కలిసిందేమో, వర్షాలు పడినాయి, ట్యాంకులు చూసుకోండి, ఏమైనా లీక్లు ఉంటాయని చెప్తే మీ 50 రూపాయలు మీరు తీసుకోకుండా 50 రూపాయలు ఇచ్చిన రాత్రి రాత్రి నేను 200 పెట్రోల్ కొట్టించిన. అది ఏం కలిసిందో తెలియదు. పెట్రోల్ అయితే స్టార్ట్ కావడంలే, ఆడే ఉంది బండి. కరకర అంటుంది. ఆయనకు ఫోన్ చేసి చెప్పినా నేను వచ్చి మాట్లాడతా అని చెప్పినాడు. వచ్చినాడు, ఇప్పుడు మాట్లాడతా, ఏం మాట్లాడతానో చూసి మాట్లాడతాను. మా ఊళ్ళో ఉండే రఫీక్ కూడా వచ్చింది, వాడు కూడా నా అంబడే వచ్చి చెప్పించుకున్నాడు. ఇప్పుడు వాడు కూడా ఈడే ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర వీడియో కూడా ఉంది, నా బండి చెడిపోయినది, ఎట్లా స్టార్ట్ అవుతుంది ఏంటి అని దాని గురించి. పెట్రోల్ బంక్ కాడికి పెట్రోల్ కొట్టాలని 110 రూపాయలు కొట్టించినాం. ఇంటికి పోయేలోపు అయిపోయింది. ఇంటి నుంచి నల్లగాలని నల్లగాలు కాబట్టి అయిపోయింది. పొద్దున ఆటోలో తీసుకొచ్చి బండి తీసి మెకానిక్ ఏమన్నాడు, నీళ్ళు కలిసినాయి అంటారు. సో నీళ్ళుగానే ఉన్నాయి.